गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ఓం శ్రీమాత్రే నమః. శ్రీదేవి భాగవతము. శ్రీదేవి భాగవతంలో ఇంతకుముందు మనము వీడియోలో రక్తబీజుడు దేవితో పోరాడటానికి వచ్చాడనమాట. ఆ కథను చదువుకున్నాం. ఇప్పుడు శ్రీదేవికి దేవతలు తోడ్పడుతున్నారట. ఎందుకు అంటే రక్తబీజుడితో యుద్ధం చేయడానికి. ఆ కథ ఏంటో ఇప్పుడు మనం చదువుకుందాం. ఈ విధంగా శివుని దూతగా పంపుట చేత దేవికి శివదూతి అను పేరు వచ్చినది. శివుని మాటలు విన్న రాక్షసులు కవచములు ధరించి యుద్ధమునకు సిద్ధపడిరి. యుద్ధరంగమును చేరినారు. ఆ కర్ణాంతములాగిన బాణములను చండికపై ప్రయోగించిరి. అప్పుడు భద్రకాళి శక్తి కొందరిని శూలముతో పొడిచి, మరికొందరిని గదాశక్తులతో మోది, కొందరిని నోటితో కరకర నములుచుండెను. బ్రహ్మణీ దేవి యుద్ధములో రాక్షస వీరులపై తమ కమండలు జలము మంత్రించి చల్లుచూ వారి ప్రాణములను హరించివేసెను. మహేశ్వరీదేవి వృషభమునెక్కి రాక్షసులను తన శూలముతో పొడిచి చంపుచుండెను. శ్రీ వైష్ణవీదేవి తన గదాచక్రములతో కొట్టి రాక్షసుల కంఠములను ఛేదించుచుండెను. ఐరావతము తన తొండముతో రాక్షస వీరులను బాధించుచుండెను. ఇంద్రాణీదేవి వజ్రాయుధముతో రాక్షసులను నేలకూల్చుచుండెను. వారాహీదేవి తన ముట్టెతోనూ కోరలతోనూ పెక్కుమంది రాక్షసులను పడగొట్టి చంపెను. శ్రీ నారసింహీదేవి తన వాడి గోళ్లతో రాక్షసులను చీల్చి తినుచుండెను. శివదూతి అట్టహాసముతో నేలకూల నేసిన రాక్షసులనెల్లా చాముండా కాలికలు తినుచుండిరి. కౌమారీదేవి చెవుల వరకు వారిని లాగి విసిరిన బాణములను రాక్షసులను చికాకుపరుచుచుండెను. శ్రీ వారుణీదేవి రాక్షసులను బంధించి వారిని మరణింపచేయుచుండెను. ఇట్లు మాతృకాగణము వీరవిహారము చేయగా రాక్షస సైనికులు పరాజయము నొంది పారిపోయిరి. రాక్షస సైన్యములో ఏడ్పులు చెలరేగెను. దేవతలు మాతృకాగణములపై పూలవాన కురిపించిరి. దానవులు పలాయనం చిత్తగించిరి. అంతట రక్తబీజుడు దేవతల ఉత్సాహమును చూచి సహింపలేక యుద్ధమునకు దిగెను. అతడా యుద్ధమును ధరించి రథమెక్కి వారి నారి మ్రోగించుచు శ్రీదేవి వద్దకు వచ్చెను. ఇదండి శ్రీదేవికి అమ్మవారులందరూ కూడా, అమ్మవారికి సేనాపతులు మంత్రులు వీళ్ళందరూ ఉంటారు కదా, అమ్మవారులు అందరూ కూడా అమ్మవారికి సహాయం చేశారంట. వాళ్ళ ధాటికి తట్టుకోలేక రాక్షసులందరూ పారిపోయారు. ఇంకేం చేస్తాడు, రక్తబీజుడే డైరెక్టుగా యుద్ధానికి దిగాడు. ఇప్పుడు రక్తబీజుడు ఏ రకంగా ఏ భీకరమైన యుద్ధం చేస్తున్నాడు, రక్తబీజుణ్ణి అమ్మవారు ఎలా చంపుతున్నారు అనేది చదువుకుందాం. వ్యాసుడు జనమేజయునకు రక్తబీజుని వృత్తాంతమిట్లు చెప్పెను. రాజా, పూర్వము పరమశివుడు రక్తబీజునకు అద్భుతమైన వరము నొసంగెను. అది ఏమనగా, రక్తబీజుని శరీరము నుండి ఎన్ని రక్తబిందువులు నేలపడునో అంతమంది అతని వంటి పరాక్రమము గల వీరులు వెంటనే జన్మించెదరు. అతడా వరగర్వముతో కాళికాదేవిని సంహరించుటకు యుద్ధభూమికి వచ్చెను. చూసారా, ఇంకా అమ్మవారు కత్తితో పొడిచిందనుకోండి, రక్తం కారితే ఇంకేముంది, ఇంకొక రక్తబీజుడు మొలకెత్తుతూనే ఉంటారు. అలాంటి వరాన్ని పొందాడంట రక్తబీజుడు. మరి అలాంటి వరాన్ని పొందిన రక్తబీజుణ్ణి ఏ విధంగా అమ్మవారు సంహరిస్తుందో చదువుదాం. వాడు గరుడ వాహనమందు వెలుగొందు శ్రీ వైష్ణవీదేవిని చూచి ఆమెపై శక్తి అను ఆయుధమును ప్రయోగించెను. ఆమె తన గదతో వాని శక్తిని అడ్డుకొని రక్తబీజునిపై చక్రమును విసరెను.
అతని శరీరము నుండి రక్తము ప్రవహించి కాలువలయ్యెను. వేల కొలది వాని వంటి వారు వెంటనే ప్రత్యక్షమయ్యిరి. బ్రహ్మాని బ్రహ్మదండముతో వారిని బాధించుచుండెను. శ్రీ నారసింహి తన గోళ్లతో వానిని చీల్చి చెండాడి, వారాహి తన ముట్టెతో వానిని పొడుచుచుండెను. రక్తబీజుని శస్త్రములను బాణములతో ఖండించి, దేవి అనేక బాణములతో అతన్ని బాధించెను. అతని శరీరము నుండి రక్తము స్రవింపగా మరలా అతని వంటి శూరులు వేల కొలది పుట్టుకొని వచ్చిరి. అప్పుడు అంబిక కాళీతో, నీవు నోటిని విశాలము చేసి రక్తబీజుని శరీరము నుండి పడిన రక్తమును వెంటనే త్రాగివేయుము. రాక్షసులను ఇచ్చ వచ్చినట్లు తినివేయుము. గద, ఖడ్గ, ముసలములతో నేను రాక్షసులను చంపెదను. భూమిపై రక్తబిందువు పడకుండా రక్తమునంతను త్రాగుము. అప్పుడు మరల రాక్షసులు పుట్టరు అని చెప్పగా కాళికాదేవి అట్లే చేసెను. దేవి కృత్రిమ రక్తబీజాసురులను చంపి చివరకు స్వాభావిక రక్తబీజుణ్ణి కూడా దేవి ఖడ్గముతో నరికి సంహరించెను. రక్తబీజుడు చనిపోగా ఇతర రాక్షసులు భయముతో హాహాకారములు చేయుచు రాజునకు రక్తబీజుని మరణమును వివరముగా చెప్పిరి. దేవి ఒక్కతయే అందరినూ సంహరించుచున్నది, ఎవరి సహాయమును కోరుటలేదు. ఆమె వాహనమైన సింహము కూడా రాక్షసులను నమిలివేయుచున్నది. చాముండ రాక్షసుల మాంసమును తినుచున్నది. మహారాజా, మనమందరము పాతాళమునకు వెళ్ళుట మంచిది, లేదా ఆమెకు సేవకులమైనా కావలేను. అంబికతో యుద్ధము మాత్రం చేయవద్దు. ఆమె సామాన్య స్త్రీ కాదు. దేవతల పనిని సాధించుటకు మహామాయ ఇట్లు వచ్చినది. రాక్షసులనందరూ మట్టుపెట్టుచున్నది. ఈ మాటలు విని శుంభుడు కోపముతో పెదవుల ధర, దేవతలందరూ జయించిన నేనొక స్త్రీకి భయపడి పాతాళమునకెట్లు పోదును? రక్తబీజుడు మొదలగు తోటి రాక్షసులు మరణించగా నా ప్రాణములను కాపాడుకొనుటకు నేనెట్లు పోగలను? ఓ నిశుంభ, రథమునెక్కి నేను యుద్ధము భూమికి వెళ్ళి ఆమెను చంపి వచ్చెదను, లేదా ఇక రానే రాను. నీవు సేనతో నా పక్కన నిలువుము. ఆమెను నీ బాణములతో యముని వద్దకు పంపుము అని చెప్పగా నిశుంభుడు, నేను దుర్మార్గురాలగు కాళికను చంపివైచెదను, మరియు త్వరగా అంబికనిక్కడకు తీసుకువత్తును రాజా, చింతింపకుము. ఆ బాలిక ఎక్కడ? సమస్త లోకమును వశమనర్చుకొన్న నా పరాక్రమమెక్కడ? నీవు నేనుండగా యుద్ధమునకు వెళ్ళవసరము లేదు. తప్పక నేనామెను తీసుకొని వచ్చెదను. నీవు విచారము మాని భోగములను యథేచ్ఛగా అనుభవింపుము అని సోదరునితో చెప్పి నిశుంభుడు రథమెక్కి సైన్యముతో కూడినవాడై ఆయుధములతో త్వరగా యుద్ధభూమికి వెళ్ళెను. ఇదండి రక్తబీజునితో శ్రీదేవి మిగతా అమ్మవారుల సహాయంతో రక్తబీజుణ్ణి హతమార్చేసింది. అయితే ఎలా చంపింది? రక్తబీజుడు రక్తం ఒక చుక్క కింద పడితే ఇంకొక రక్తబీజుడు తయారవుతున్నాడు. అలాంటి సిచ్యువేషన్లో కూడా అమ్మవారు కాళికాదేవిని ఏమని చెప్పింది? నువ్వు నీ నోరుని విశాలం చెయ్యి అంటే పెద్దది చెయ్యి. రక్తబీజుని రక్తపు బొట్టు, ఒక్క బొట్టు కూడా నేల మీద పడకుండా పడిన బొట్టు పడినట్లు నీవు త్రాగివెయ్యి. ఇంకొక రక్తబీజుడు మొలకెత్తడు. అప్పుడు నేను రక్తబీజుణ్ణి సంహరిస్తాను అని చెప్పి అదేవిధంగా ఒక్క రక్తపు బొట్టు కింద పడకుండా రక్తబీజుణ్ణి సంహరించింది. ఈ రక్తబీజుణ్ణి చంపిన తర్వాత మిగతా రాక్షసులు అందరూ కూడా శుంభుడు దగ్గరికి వెళ్ళి, ఆమె మామూలు స్త్రీ కాదు, మహావీర వనిత, ఆమెను చంపటం మన వల్ల కాదు, మనం పాతాళానికి పారిపోదాము, లేదు అంటే ఆమెకు సేవకురాలిగా ఉండిపోవాలి అని చెప్తే శుంభుడు ఇంకా కూడా అహంకారి కదా, అప్పుడే ఎలా తగ్గుతాడు? అహంకారం తగ్గలేదు. నేను దేవతలందరినీ ఓడించిన వాడిని, నాకు ఒక స్త్రీ లెక్క అని అహంకారపూరితుడై నిశుంభుడికి చెప్తూ ఉన్నాడు. నేను వెళ్ళి చంపుతాను అని చెప్పేసి. అయితే నిశుంభుడు, నేనుండగా నీవక్కరలేదు, నేను ఆమెను చంపి కాళికాదేవిని చంపి అంబికను నేను ఇక్కడకు తీసుకువస్తాను అని చెప్పేసి ఆయన
యుద్ధభూమికి బయలుదేరుతున్నాడు. ఇక మనము నెక్స్ట్ వీడియోలో నిశుంభుడు అమ్మవారితో యుద్ధం చేసే విధానాన్ని, ఆయన మరణిస్తాడా, ఏమవుతాడు అనే విషయాలను నెక్స్ట్ వీడియోలో చదువుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. స్వస్తి.